ఇక్కడ చూస్తున్నాం 2 ఇమేజెస్ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారివే. ఇవాళ వైసీపీ వాంటెడ్గా ఈయన్ని టార్గెట్ చేస్తూ చాలా అంశాలను తెర మీద తీసుకొస్తుంది. పర్పస్ఫుల్లీ అండ్ చాలా నిర్దిష్టంగా వాళ్ళకు ఒక కార్యాచరణ ప్రణాళిక ఉంది. పవన్ కళ్యాణ్ గారు లోగడ మాట్లాడిన అంశాలు, ప్రస్తుతం మాట్లాడుతున్న అంశాలు అది కనుక చూస్తే ఒకసారి లోగడ మరి అదే వాళ్ళు లేవనెత్తున్న అంశాలు. అంతర్వేదికో రూలు, కాశీనాయనకో రూలా? కాశీనాయన ఆశ్రమాన్ని మరి కూలగొట్టినప్పుడు ప్రభుత్వం అటవీశాఖ కూలగొట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అదే అంతర్వేదిలో రథం దగ్ధం అయితే మాట్లాడారు కదా అని చెప్పేసి. నేషనల్ పేపర్లో ఢిల్లీ నుంచి ఎవరో తెలుగు జర్నలిస్ట్ పంపించలే, హిందీ జర్నలిస్ట్ పంపించారు నాకు. పవన్ కళ్యాణ్ చేంజెస్ హిజ్ ఐడియాలజీ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అని. అంటే వీడి అవసరాలకి ఎలా పడితే అలా మార్చేస్తాడని, ఏమాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడని. సో నేనేమంటానంటే, పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నొప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటోడు, అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రానిస్తాడు? లేదంటే 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా? అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? ఆర్గనైజేషనల్ బలం ఉందా? సంస్థాగతంగా పాతికిపోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా? అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం ఈ కథనం నడుస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆయన డిఫరెంట్ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మనం చూడొచ్చు, వినొచ్చు. వాళ్ళు అనేది ఏంటి? అంతర్వేదిలో రథం దగ్ధం, రామతీర్థంలో భగవాన్ శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తల అలా కోసేసి పక్కన పాడేసినప్పుడు మరి అప్పుడు గట్టిగా నిలదీశారు కదా అప్పటి ముఖ్యమంత్రి ని క్రైస్తవుడని నిందిస్తూ క్రైస్తవుడి పరిపాలనలో ఇలాగే ఉంటుందని మాట్లాడారు కదా అని చెప్పి వైసీపీ అంటుంది. అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు? మరి ఈరోజు ఉన్నది క్రైస్తవ ప్రభుత్వం కాదు కదా, ఎన్డీఏ ప్రభుత్వం. అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, 4 ఇంజన్లు కదా. 4 ఇంజన్ల ప్రభుత్వంలో కాశీనాయన ఆశ్రమాన్ని ఎలా కూలగొట్టేశారు? తర్వాత ఆయనేమో లోకేష్ గారు ఆయన వ్యక్తిగత నిధులతో దాన్ని నిర్మించాలని ఎలా ఆదేశించారు? మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఇది వైసీపీ అడుగుతున్నది. అంటే వైసీపీ వాళ్ళకి ఇప్పుడు ఏం సబ్జెక్ట్స్ లేవు చేతిలో. మిమ్మల్ని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. బట్ ఏంటంటే అట్ ద సేమ్ టైం చాలామంది మీ అభిమానులు కూడా మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇలాంటి సున్నితమైన అంశాల్లో మీరు క్లారిటీ ఇవ్వాలి. అలాగే హిందీ భాషకి సంబంధించి మీరు లోగడ అప్పుడెప్పుడో మాట్లాడారు, మన మీద రుద్దితే మేము ఎందుకు ఒప్పుకుంటామని. ఆ వీడియో కూడా ఇప్పుడు తిప్పేస్తున్నారు మార్కెట్లో. మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు, సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని, హిందీని ప్రేమిస్తాం, కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే అన్ని దేశ భాషలే కదా. మరి ఇవాళ వచ్చేసి హిందీని మనం ఎందుకు వద్దనాలి అని మీరు చేసిన స్పీచెస్ తాలూకు క్లిప్పింగ్స్ కూడా మళ్ళీ మరలో ఆడించినట్టే తిప్పేస్తున్నారు. బట్ ఎట్ వన్ పాయింట్ జనసేన కానీ, మీ అధికార ప్రతినిధులు కానీ, లేకపోతే మీ పార్టీ రాష్ట్ర కార్యాలయం కానీ దీని మీద ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తే కానీ వీళ్ళందరి నోళ్ళు మూయించడానికి మరి అవకాశం రాదు. తేపకి ఏంటంటే మిమ్మల్ని ఒక నెగిటివ్ యాంగిల్లో ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది సైద్ధాంతికంగా వైసీపీ మీ మీద చేస్తున్న దాడి. మీరు దీన్ని ఎక్కడో ఒక చోట అడ్డుకోవాలి. అడ్డుకోకపోతే ఆ క్లిప్పింగ్స్ అన్ని వరుసగా చూపిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. ఇందులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. మీరు చేసే తప్పులు ఆ రోజు నేను అడిగా,
ఓల్డ్ సిటీలో పతబస్తీ హైదరాబాద్లో మీరు 15 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? హిందూ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. హైందవం హైందవం భగవాన్ ఎందుకు ఉంది అంటే దీనివల్లే, బికాస్ ఆఫ్ సూడో సెక్యులరిస్. ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాస్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. ప్రతి క్లిప్పింగ్ హిందీ భాషకు సంబంధించి మీరు మాట్లాడింది, అలాగే హిందీ సినిమాల గురించి మీ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడింది, అవి తిప్పుతున్నారు. ఇవి కాక పిఠాపురంలో నాగబాబు గారు వర్మని ఉద్దేశించి, ఎక్స్ఎమ్మెల్యే వర్మని ఉద్దేశించి మాట్లాడినవి. ఇన్ని తలకాయ నొప్పులు మీకు అవసరమా సార్? ఏదో ఒక క్లారిటీ ఇచ్చేసి, ప్రత్యేకించి 3 అంశాలు, ఒకటి మతపరమైన ధార్మికపరమైన అంశాల్లో లోగడ మీ స్టాండ్ ఏంటి, అండ్ ఇవాళ మీ స్టాండ్ ఏంటి, మీరు ఎన్డీఏతో జతకట్టిన తర్వాత మీ స్టాండ్ ఏంటి? స్టాండ్స్ మార్చుకోవడంలో, స్టాండ్స్ మారటంలో కూడా తప్పు లేదు. 10 ఏళ్ల క్రితం ఉన్న ఆలోచన విధానం ఇవాళ ఉండి తీరాల్సిన అవసరం లేదు. పరిణితి చెందే కొద్దీ భావజాలంలో మార్పులు వస్తాయి. ఆ విషయం చెప్పండి. మీరు చెప్పి నేరుగా ఎస్ ఏంటి ఇప్పుడు మీరు చేసిన దాంట్లో తప్పే ఉంది, ఏది తిరుపతి అంశంలో వద్దాం. ఆ రోజు మీరు వచ్చారు, మాట్లాడారు. వాళ్ళందరికీ బాధిత కుటుంబాలు, మృతుల కుటుంబాలకి, బాధిత కుటుంబాలకి మీరు వ్యక్తిగతంగా సారీ చెప్పారు, క్షమాపణలు చెప్పారు. అండ్ యూ హ్యావ్ ఇన్సిస్టెడ్ ద టీటీడీ అడ్మినిస్ట్రేషన్ అండ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, వాళ్ళు కూడా సారీ చెప్పాలన్నారు. అఫ్కోర్స్ దాన్ని పెద్దగా ఆయన పట్టించుకోలేదనుకోండి బిఆర్ నాయుడు గారు. ఆయన అప్పుడు ఏమన్నారో ఆ బయట కూడా చూద్దాం మనం. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఇలా సారీలు చెప్పుకుంటూ పోతే ప్రాణాలు వెనక్కి వస్తాయని ఆయన అప్పుడూ చెప్పలేదు. గోవులు మృతి చెందినప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ బిఆర్ నాయుడు గారు ఏమన్నారు, ఆయన ఇంట్లో ముసలోళ్ళు చనిపోవట్లేదా, ఆవులు పోతే ఏంది, ఇదేంటి, దీని గురించి పెద్ద వ్యవహారం చేయాలని ఆ బయట కూడా చూడొచ్చు. ఇంత వ్యవస్థ మీ వెనకాల నడుస్తోంది. మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేసి, మిమ్మల్ని టార్గెట్ చేసి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఇంత వ్యవస్థ నడుస్తుంటే మీ పార్టీ అధికారికంగా ఇంతవరకు ఎక్కడ స్పందించట్లా. విభిన్న సందర్భాల్లో అండ్ విభిన్న ప్రాంతాల్లో, విభిన్న నేపథ్యాలలో మీరు మాట్లాడిన అంశాలని ఎక్కడికెక్కడ కట్ చేసి అప్పుడు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నప్పుడు మీ అభిమానులు కోరుకుంటున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీ అభిమానులు కోరుకుంటాను మీరు రెస్పాండ్ అవ్వాలి అని. 3 అంశాలు ఇక్కడ మతపరమైన అంశాల గురించి. ఫస్ట్ మీరు ఎన్డీఏలో చేరకముందు మీరేం మాట్లాడారు, ఆ క్లిప్స్ చేరిన తర్వాత, ఇటీవల మీరు చేరిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన గుళ్ళు గోపురాల మీద జరిగిన దాడులు, రథాలు తగలబెట్టడాలు, శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని తల నరికేసి పక్కన పడేయటాలు, ఇక రకరకాలు చాలా జరిగినాయి. అప్పట్లో మీరు జగన్మోహన్ రెడ్డిని దుర్మాడారు. ఇప్పుడు మరి మీ ప్రభుత్వంలో జరుగుతున్న అంతర్వేది లాంటి అంశాలకు సంబంధించి తిరుపతి అంశంలో మీరు రెస్పాండ్ అయ్యారు. ఇంకా చాలా చోట్ల జరుగుతున్నాయి. వాటి మీద మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పి జనం నిలదీస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు మైండ్ గేమ్ మొదలెట్టారు. సో దిస్ ఇస్ హై టైం. మీరు మాట్లాడాలి, ఎక్కడో ఒకటి మాట్లాడాలి. అండ్ అలాగే మధ్యలో అసలు ఈ ఎపిసోడ్తో ఏమాత్రం సంబంధం లేని చిరంజీవి గారిని కూడా లాగుతున్నారు. ఇందాక చూసాం, ఆయన వీడియో క్లిప్పింగ్ చూసాం. ఏది ఇట్లా హిందీ నెట్ల రుద్దుతారు మన మీద. మీరు కూడా మాట్లాడారు హిందీ నెట్ల రుద్దుతారని. ఇవాళ అదే హిందీకి అనుకూలంగా మీరు మాట్లాడారు. తమిళనాడులో ఒక వివాదం రేగొడితే దాని మీద ప్రకాష్ రాజు రచ్చ చేశాడు, అది కూడా చూసాం మనం. మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం, భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం. నాకు వాళ్ళ మీద ఇష్టం లేదు, వాళ్ళ మీద చిరాకు నాకు. వాళ్ళే మన మీద దక్షిణ భారత వివక్ష చూపిస్తారు. సరే భరిద్దాం. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. మేము అర్థం చేసుకుంటాం భాషల్ని. హిందీని ప్రేమిస్తాం కానీ హిందీని మా మీద రుద్దుతానంటే ఎట్లా? హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే అన్ని దేశ భాషలే కదా. అవసరమా దీనికి? ఎక్కడో చోట అంటే మీరు వివరణ ఎలా ఇవ్వాలంటే చాలా సటిల్గా ఇవ్వాలి. ఎక్కడా మీరేది అపాలజెటిక్ టోన్ అవసరం లేదు. భావాలు, అభిప్రాయాలు మారటం అనేది సహజం. మీరేదో పార్టీ తోటి ఎలైన్ అయ్యారు కాబట్టి ఇవాళ మారాలి అనే ఉద్దేశంతో మీరు చేయాల. కానీ
వాళ్ళు అలా చూపిస్తున్నారు. అంటే మీ అలయన్స్ నేపథ్యంలో మీరు మీ విధానాలను మార్చుకున్నారని. చెగువేరా ఏమయ్యాడని ప్రశ్నిస్తున్నారు. లాట్ మెనీ ఇష్యూస్ నాగబాబు గారు చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావన చేస్తున్నారు. మొత్తంగా ఓవరాల్గా ఏంటంటే మీ అన్నదమ్ములు ముగ్గురిని టార్గెట్ చేశారండి వైసీపీ వాళ్ళు. ఇంతకన్నా ఏం కావాలా? ఇక్కడ ఎక్కడో ఒక చోట మీరు దీనికి పులి స్టాప్ పెట్టకపోతే ఇప్పుడు అంతర్వేదిలో రథం దగ్ధం దాని గురించి అది పాతది. అలాగే తాజాగా అంతర్వేదిలోనే వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో పోలీసులకి పంచాయతీ వాళ్ళకి మధ్య క్లాషు. చివరికి మీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సర్ది చెప్పి తల ప్రాణం తోక్కొచ్చింది ఆయనకి. సర్ది చెప్పే ప్రయత్నం దాని మీద మీరు మాట్లాడలేదు. ఇలాంటివన్నీ అడుగుతున్నారు. ఎక్కడో ఒక చోట మీరు మాట్లాడాలి, లేకపోతే మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అవాయిడ్ చేయాలి అంటే క్లారిటీ అన్నింటికి మీరే రానవసరం లేదు సార్. ఇప్పుడు ఇన్ని చోట్ల మీరు మాట్లాడారు, ఇక్కడ కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. లెట్ యువర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కమ్ అవుట్. వాళ్ళు అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ బయటకు వచ్చి మాట్లాడమనండి, వివరణ ఇవ్వమనండి. తప్పేం లేదుగా, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అప్పట్లో అభిప్రాయాలు ఉన్నాయి, ఏం అభిప్రాయాలు మారకూడదా? చెప్పుకోలేరా? అది మీరు స్పష్టంగా చెబుతున్నారు. దాన్ని అవతల దాన్ని పదే పదే వాళ్ళు దాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు మీరు రెస్పాండ్ అవ్వలేక ఒక రాజకీయ పార్టీ ఎంతసేపు మేము ప్రశ్నిస్తాము అనే పద్ధతి కాదు కదా. మీరు జవాబులు కూడా ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రశ్నించే వైసీపీ వాళ్ళకి మీరు జవాబులు ఇవ్వటం మీకు ఇష్టం లేదనుకోండి, జనానికి చెప్పండి, ఎస్ నా అభిప్రాయాలు అప్పట్లో అలా ఉన్నాయి, ఇప్పుడు ఇలా ఉన్నాయి, తప్పేంటి? నేను సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ని నేను ఈల్డ్ అయ్యాను, నేను నా ధర్మం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, నా ధర్మం ఆచరించాలనుకుంటున్నాను, మీకు వచ్చిన నొప్పి ఏంటి అడగండి. నోళ్ళు మూత పడతాయి వాళ్ళవి. ఇది మీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళు నేరుగా మీతో చెప్పలేరు కదా. వైసీపీ అనుకోండి, అడ్డు అదుపు ఉండదు నోటికి. వాళ్ళు ఏది పడితే అది ఆ క్లిప్పింగ్ ఈ క్లిప్పింగ్ చేస్తే సోషల్ మీడియాలో అట్లా తోసి పారేస్తుంటారు. అదొక ఆనందం. దాన్ని ఏమంటారు వేరే చెప్పక్కర్లా. బట్ అది పక్కన పెడితే కొన్ని విషయాల్లో మీరు జనం ముందుకు వచ్చి దాని వివరణ అనుకోమాకండి. మీకు ఏమన్నా ఇబ్బంది అనుకుంటే వివరణ కాదు, మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. తెర మీదకి తీసుకురావటం అనేది కరెక్ట్ కాదనే విషయం చెప్పండి. అండ్ మీరు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు మీరు ఒకరికి భయపడాల్సిన అవసరం ఉంది, లేకపోతే భయపడి ఒకళ్ళ కోసం ఆపాల్సిన అవసరం ఉంది. మీ అభిప్రాయాల్ని బయట ప్రపంచంలో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హిందీ భాష కావచ్చు, ధర్మం కావచ్చు, మతం కావచ్చు, రాముల వారి విగ్రహం కావచ్చు, అంతర్వేది రథం కావచ్చు, లేకపోతే అంతర్వేదిలో రంగా గారి విగ్రహానికి సంబంధించిన రేపటిన వివాదం కావచ్చు. అండ్ అలాగే మీ నాగబాబు గారు మాట్లాడిన దాని అంశం మీద. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్ నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా ఉండటం ఎంత కరెక్టో, కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి రావటం కూడా అంతే కరెక్ట్. ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చేసింది ఖచ్చితంగా. ఆ అవసరాన్ని మీరు గుర్తించండి. మీరు కాకపోయినా మీ పార్టీలో లబ్ధ ప్రతిష్ఠులైన నాయకుల చేత ఆ మాట ఏదో చెప్పించేసండి. అంటే ఇప్పుడు మనం ప్లే చేసిన వీడియోలు 2 వీడియోలు కూడా ప్లే చేసాం. 2 వీడియోలు కూడా ప్లే చేసాం. మీరు డిఫరెంట్ కాంటెక్స్ట్లో అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు, మతం గురించి ఏం మాట్లాడారు, ధర్మం గురించి ఏం మాట్లాడారు, గుడి గోపురాల గురించి ఏం మాట్లాడారు, హిందీ గురించి ఏం మాట్లాడారు, ఇట్లా రకరకాలు. అవన్నీ వాటన్నిటి మీద కూడా ఏంటంటే ఒక కన్సాలిడేటెడ్గా ఒక ప్రకటన లేకపోతే మీ అధికార ప్రతినిధుల చేత మాట్లాడించడం చెయ్యండి. చేస్తే వైసీపీ వాళ్ళకి తాళాలు పడతాయి.